బాబోరు ఇది చాలా అన్యాయం కదండి. నిందలు మోపేది మీరా, ప్రాయశ్చిత్తం దీక్షలు చేయాల్సింది నేనా? నువ్వు ఇచ్చిన కథ దేబ్రే మోటివేషన్ కి రెచ్చిపోయి ప్రెస్ ముందు లుంగి ఎగ్గొట్టి రచ్చరచ్చ చేస్తాను. సీన్ రివర్స్ అయిందని తెలియగానే కవర్ చేయడానికి ఆ ఎగ్గొట్టి లుంగి ఊడేటట్టు తిరుమల మెట్లు ఎక్కాను. నిన్న చూసావు కదా నేను పడ్డ వస్తువులు. ఒక్క ఫోన్ అయినా చేసావంటయ్యా నువ్వు? దుర్మార్గుడు అయ్యా నువ్వు. అంటే ఆయాసం వచ్చి ఆస్తమాతో నేను పోతే నీ కొడుకుని డిప్యూటీ సీఎం చేద్దామనే కదా నీ ఎదవ ప్లానింగ్. అయ్య బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు వేసిన కెచ్చు జగనన్న కోసం అనుకున్నాను. నాకు కూడా కలిపేసావని ఈ రోజే తెలుసుకున్నాను. ముసలోడే కానీ మహానుభావుడు అనుకున్నానయ్యా నిన్ను. కరోనా కంటే మహమ్మారిలో ఉన్నావయ్యా నువ్వు. ఆంధ్ర ప్రజలారా, నాలా బాబోర్ని నమ్మి మోసపోకండి. బాబోర్తో జాగ్రత్తగా ఉండండి. అందరికి నమస్కారం అండి, నేనండి మీ బాబోర్ని. అజ్జ బాబోయ్, మా పవర్ రేంజర్ గానీ అసలు ఆపలేకున్నామండి. శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్ళాడు కదండి. పని చూసుకొని సరాసరి ఇంటికి రమ్మంటే ఆ బుడబొక్కలు వాయనేసుకొని తిరుపతి వెళ్ళి మీటింగ్ పెట్టేశాడండి. మరి మనోడు మైకెట్టి మీటింగ్ ఎడితే మ్యాటర్ తెలిసిందే కదండి. ఆ పొజిషన్ వాళ్ళ మందులోకి మంచి మంచిగా దొరికినట్టే అండి. నా మిలేస్తున్నారండి, రాత్రి నుంచి రేవెట్టేస్తున్నారండి ట్రోల్స్ తోటి. చెప్తే అర్థం చేసుకోండి. వైనంతైనం లేనోడు మాలేసినప్పుడు మాట ఎట్టా ఉండాలండి, అనుకుగా ఉండాలి కదా. అడ్డగోలుగా మాట్లాడతాడేటి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలని జనాలు రెచ్చగొడతాడేటి. ఎలక్షన్స్ అనే పేరింటేనే కింద కాజాలు అదురుతున్నాయి. ఒక్క సీటు కూడా గెలవలేని ఆ తాటి ముందు మొహంగాని 21 సీట్లు గెలిపించడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. 100కు 100 స్ట్రైక్ రేట్ కొట్టేసానని నేల మీద నిలవట్లేదు. 21 కొట్టినా తాటి ముంజుగాడు అంత ఎగిరితే 135 కొట్టాం. మరి మేమెంత ఎగరాలి మీరే చెప్పండి. మరండి పోయిన నెల 1వ తారీఖు మా కూలీలంతా కలిసి ఓ మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే, ఒరే మన పవర్ రేంజర్ అన్న ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు, కొన్ని రోజుల్లో అన్నకి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చేస్తుంది, ఎంచక్క మనం కాల్ ఎగరేసుకొని తిరగొచ్చు అని చెప్పారండి. మరి ప్రభాస్ అన్నలాగా, ఎన్టీఆర్ అన్నలాగా, అల్లు అర్జున్ అన్నలాగా మన పవర్ రేంజర్ అన్న కూడా పాన్ ఇండియా హీరో అవుతాడు అనుకున్నా గానీ ఇలా అందరు కలిసి ఇరికిచ్చి పాన్ ఇండియా లెవెల్లో జోకర్ని చేస్తారని అనుకోలేదండి. ఇక మొన్నటి దాకా మన అన్న చేసిన ఓవర్ యాక్షన్ కి కాలు రేగరేసుకోవడం పక్కన పెడితే ఇంటి నుంచి బయటికి రాగానే కాలు రట్టుకొని కొడుతున్నారండి. ఇక అన్న మీద ట్రోల్స్ అంటారా? అయ్యో బాబోయ్, సుగుణ టీఎంటీ రాడ్ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఈడియోకి ఇంచు దిగిపోతుందండి. తట్టుకోలేకపోతున్నామండి. కొద్దిగా ట్రోల్స్ తగ్గించండి, మీకు దండం పెడతాను.